సంగారెడ్డి జిల్లా కంది జైల్లో ఉన్న లగచర్ల రైతు హిరియానాయక్ అస్వస్థకు గురయ్యారు. హిరియానాయక్ అనే రైతుకు ఛాతీలో నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 సార్లు వైద్య పరీక్షలు చేయించారు. అయితే హిరియానాయక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సరైన వైద్య చికిత్సలు అందించాలని వారు కోరుతున్నారు. హిరియానాయక్ కి రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ చెప్పారు. ఈసీజీ తీస్తే నార్మల్ గా ఉందన్నారు. ఉదయం కూడా ఈసీజీ 2D మరియు ఈసీహెచ్ఓతో పాటు కొన్ని పరీక్షలు చేశామని, రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయని తెలిపారు. కార్డియాలజిస్టు ఒపీనియన్ కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు సూపరింటెండెంట్ అనిల్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మల్లారెడ్డి ఫోన్ లో ఉన్నారు. మల్లారెడ్డి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. లగచర్ల కలెక్టర్ పై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న హిరియానాయక్ కు అస్వస్థతకు గురయ్యారు. గత 3 రోజుల కింద కూడా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎవరు తెలియకుండా ఆసుపత్రికి తీసుకొచ్చి మళ్ళీ జైలుకు తరలించారు. అయితే నిన్న రాత్రి కూడా అతను నాకు కాలు చూపిస్తున్నాయి, నాకు అస్వస్థకు ఉన్నా అని చెప్పేసి జైలు అధికారి చెప్పడంతో ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రాత్రి చికిత్సలు చేసిన తర్వాత మరిన్ని శిక్షణ కోసం ఈరోజు మార్నింగ్ రైతు హిరియానాయక్ ను ఏరియా ఆసుపత్రి తీసుకున్నారు. ఒక అమానుష ఘటన విషయం ఏమంటే రైతు కూడా వేడిలు వేసి తీసుకురావడంతో ఇటు ప్రజా సంఘాలైనా మరి అటు రాజకీయ పార్టీలైనా సరే విమర్శనాలు గుర్తిస్తున్నారు. అయితే ఈ హిరియానాయక్ ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్లు ఈ గుండెపోటు విషయాన్ని కూడా దాచి ఉంచడంతో ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు. కూడా ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి కూడా వేడుకలు చేశారు. ఈ ఎవరైతే ఏరియా ఆసుపత్రిలో అతను చికిత్స చేసిన డాక్టర్ అతని టెస్టులను చూసిన తర్వాత అన్ని నార్మల్ గా ఉన్నాయి. కానీ మరింత కార్డియాలజీ విభాగంకి ఏదైతే ఉన్నత డాక్టర్ తో చికిత్స ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు మీరు ప్రజా సంఘ డిమాండ్ మేరకు ఈ గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేసినట్టు కూడా అన్ని డాక్టర్ కూడా సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ మల్లారెడ్డి. చాలు